ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దైవ స్తోత్రాలు నాయన, ఈ నిమిషం వరకు కూడా మమ్మల్ని సజీవు లెక్కలు ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మరొకసారి మీ సన్నిలోకి తీసుకుని వచ్చినారు. వాక్యాన్ని ధ్యానించినండిగా నాతో మాట్లాడిన ప్రభు సులువు చోట మరుపరచం తండ్రి. సమర్థంతగా చీడశక్తిని ఏసునామలో గద్దిస్తున్నాను నాయన. ఎవరైతే ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలు దీవించండి ప్రభు. వాతావరణం అదుపులో ఉంచండి. సమస్త మీ అంతాలకు అప్పగించండి. ఫలరానుండి మా ప్రభును మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో నిన్ను పునః మనసుతో ఆరాధింతుం పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి ఇంతవరకు ఆదుకున్నవి నిన్ను పునః మనసుతో ఆరాధింతుం పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్య నన్ను చూచావే వందనమయ్య నిన్ను పునః మనసుతో ఆరాధింతుం పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవారప్పా యెహోవారప్పా స్వస్థపరచవే వందనమయ్య
స్వత్తపరిచవి వందనమయ్య నిన్ను పున మనసుతో ఆరాధింతు పున బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేద ఆరాధన 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 దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మనము ఒక చిన్న విత్తనాన్ని చూస్తున్నాం. అది ఆవగింజ. మరి అనేక కాయగూరలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, రకరకాల సైజుల్లో పరిమాణాల్లో ఉన్నాయి. దేవుడు అన్నీ ఒక పరిమాణంలో సృష్టించలేదు. కొన్ని ఫలాల్ని పెద్దగా సృష్టించినాడు, పుచ్చకాయలు, గుమ్మడికాయలు. కొన్ని మరీ చిన్నగా విత్తనాలు చిన్నగా సృష్టించినాడు, కొన్ని మధ్య రకంగా సృష్టించినాడు. జామకాయలు, మామిడికాయలు, దోసకాయలు. మరి అన్నిటిలో చిన్నది ఏది అంటే ఆవగింజ. చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది చాలా పెద్ద వృక్షంగా మారుతుంది భూమిలో పాతితే అనే వాక్యం సెలవిస్తుంది. మరి ఈ ఆవగింజ చాలా దృఢమైనది. అది మనం కూరల్లో వేసుకుంటాం, తాలింపు వేసేటప్పుడు. ఎంత ఉడకబెట్టినా కానీ, ఎంత వేయించినా కానీ ఈ యొక్క ఆవగింజ దాని పరిమాణాన్ని కోల్పోదు, దాని గుణాన్ని కోల్పోదు. అంటే అది చాలా దృఢమైనది. అందుకనే ప్రభువారు మన యొక్క విశ్వాసం కూడా అంత దృఢంగా ఉండాలని, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నారు. అంత చిన్న విశ్వాసముతో మనము గొప్ప గొప్ప కార్యాలు చేయవచ్చని ప్రభువారు సెలవిస్తున్నారు. ఒక కొండని తవ్వాలంటే కొన్ని నెలలు పడుతుంది.
మరి ఆ కొండలో రాళ్ళు తీయాలంటే, గ్రానైట్ రాళ్ళు తీయాలంటే ఆ డైనమైట్లు పెట్టి పేల్చి వేసి దినాలు పడుతుంది. కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, మీకు కొంచెం విశ్వాసంతో మీరు అంత పెద్ద కొండను కూడా పక్కకి జరపవచ్చు అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం అనేది మనుషుల జ్ఞానానికి అందనిది. ఇది దేవుని జ్ఞానానికి సంబంధించినది, దేవునికి సంబంధించినది. ఇది మానవులకు సంబంధించినది కాదు. అంటే విశ్వాసం అనేది చాలా గొప్ప కార్యాలు చేస్తుంది అని ప్రభువారు సెలవిస్తున్నాడు. మరి అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు. అనేక మంది వారి విశ్వాసంతో స్వస్థపరచబడ్డారు. 12 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతున్న ఆమె విశ్వాసంతో అంగీని పట్టుకుంది, అంచును పట్టుకుంది. అంగీని పట్టుకోలే, అంగీ అంచుని ఇట్లా పట్టుకుంది. అంటే ఆమెకి ఆవగించేంత విశ్వాసం ఉంది. కాబట్టి ఆవగించేంత విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. అందుకనే ప్రభువారు నేను నిన్ను స్వస్థపరిచాను అనలా, నిన్ను నువ్వే స్వస్థపరుచుకున్నావు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రభువారు ఎంతో గర్వంగా చెప్తున్నారు. నా కుమారి సమాధానము గలదాన వైపు. అంటే ప్రభువు చాలా సంతోషించినాడు. ఈ బిడ్డకి నా మీద ఎంత విశ్వాసం ఉంది. అంటే విశ్వాసం ద్వారా అనేక కార్యాలు మనం జరిగించుకోవచ్చు. మరి ఒక అధికారి దాసుడు, శతాధిపతి దాసుడు జ్వరంతో ఉన్నప్పుడు ఆయన ప్రభువారిని ఏమన్నా అంటే, అయ్యా మీరు నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, అవునంటే అవును, కాదంటే కాదు, మీరు ఇక్కడ ఉండి మీరు స్వస్థపరచచ్చు, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు ప్రభువారు సంతోషించాడు. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. అంటే ప్రభువారి మీద మన విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అంటే ఇక్కడ మనం జీవించాలంటే ఒక ప్రభు ఉంటే చాలు. మనకి ప్రభుకి మధ్యన విశ్వాసం ఉంటే చాలు, కార్యాలు జరిగిపోతాయి. కాబట్టి కొండల్ని కూడా పెకిలించవచ్చు, వెంటనే జరిగిపోతాయి, వెంటనే సముద్రంలో పడమంటే పడతాయి విశ్వాసం ఉంటే. కొండ లాంటి సమస్యలు మనం అనుకుంటాం, అమ్మో ఇది కొండ లాంటి సమస్య, ఇది ఎర్ర సముద్రం లాంటి సమస్య అని మనం అనుకుంటాం. కానీ ప్రభు మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో కార్యాలు వెంటనే జరిగిపోతాయి. అందుకనే ప్రభువారు ఏమంటాడంటే, మీ సంతోషము పరిపూర్ణ అవ్వటానికి అడగండి అంటుండు. అడగండి మీకు ఇస్తాను. విశ్వాసంతో అడిగినప్పుడు మీకు కార్యాలు జరిగితే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. కాబట్టి నీతిమంతుడు ఏ విషయంలో కూడా భయపడడు, ఎందుకంటే అతనికి విశ్వాసం అనేది ఉంది. ఆ విశ్వాసమే అతని ముందుకి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటి మనం చూసినట్లయితే కొండలాంటి సమస్యలు కూడా మనం విశ్వాసం ఉంచినప్పుడు అవి వెంటనే పరిష్కరించబడతాయి. అది చదువు విషయం కానీ, కాలేజీలో సీటు విషయం కానీ, ఉద్యోగమైనా, వివాహమైనా, అది ఏదైనా కానీ మన విశ్వాసంతో ప్రభువుని అడిగినప్పుడు ఆయన వెంటనే మనకి అనుగ్రహిస్తాడు.
మరి కొండల్ని కూడా మనము పెకిలించవచ్చు. మరి చరిత్రలో ఎవరైనా వారు విశ్వాసం ఉంచి కొండల్ని సముద్రంలో పడమన్నారంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇంత మట్టుకు ఎవరు కూడా ఆవగించేంత విశ్వాసంతో ఎవరు కొండనే అవతలికి వెళ్ళిపడు అని ఎవరు అడగల. అంటే వారికి విశ్వాసం లేదు, ఎవరు ప్రయత్నం చేయలా. ఒక పాప అట్నే అడిగిందంట, దేవా ఈ కొండను ఎక్కడి నుంచి తొలగించని అడిగిందంట. అంటే వెంటనే తొలగింపలేదు, కానీ ఒక 4-5 రోజులు పట్టింది. ప్రభుత్వం వచ్చి అక్కడ ఈ కొండ అడ్డంగా ఉందని వాళ్ళు తవ్వేసి తీసేసారు. అంటే కొన్ని రోజులు పట్టింది. కానీ ప్రభువారు ఆ విధమైన అట్లా చెప్పట్లా, వెంటనే ఎగిరిపడుతుంది అని చెప్తుంది. అంటే అటువంటి విశ్వాసం ఇప్పుడు దాకా ఎవడ ప్రయత్నం చేయలేదు. అంటే ఆ విధంగా చేయమని కాదు, కానీ మన సమస్యలు కొన్నిసార్లు ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటివి కూడా ప్రభు సమస్య పరిష్కరిస్తాం. కాబట్టి మొట్టమొదటి పాయింట్, కొండ లాంటి సమస్యలు ఉన్నప్పుడు విశ్వాసంతో మనం వాటిని పరిష్కరించుకోవాలి. మనం ఆందోళన పడి, హైరాణ పడి, టెన్షన్ పడి, పక్క వాళ్ళని టెన్షన్ పెట్టి, వాని టెన్షన్ పెట్టి, వీని టెన్షన్ పెట్టి, అడు పరిగెత్తి ఇటు పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. మనం మోకాళ్ళు వేసి ప్రభువా అని మనం ఆయన్ని విశ్వాసం ఆడినప్పుడు ఆయనే చూసుకుంటాడు. సరే, రెండో పాయింట్ మరి అక్కడే ఉంది, మనం చూస్తున్నాం 18 అదే అధ్యాయము 17-18. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయాను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగి. ప్రభువారు ఏమన్నా అంటే, విశ్వాసం లేదు మీకు. విశ్వాసం ఉంటే కొండలు పెకిలించబడతాయి, విశ్వాసం ఉంటే దెయ్యాలు కూడా వెళ్ళగొట్టబడతాయి. కాబట్టి రెండో పాయింట్, దెయ్యాలు మనం వెళ్ళగొట్టాలంటే కూడా మనకి విశ్వాసం ఉండాలి. యేసు నామములో మనం దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. ప్రభువారు దెయ్యాన్ని గద్దించాడు. కాబట్టి గద్దించినప్పుడు మరి ఇక్కడ ఒక చిన్న బాబుకి చాంద్రరోగం పట్టింది, దెయ్యం పట్టింది, నీళ్ళలో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. అయితే శిష్యుల దగ్గరకు వచ్చాడు తండ్రి, అయ్యా మీరు ఎప్పుడు యేసయ్య దగ్గర ఉంటారు కదా, మరి యేసయ్య దెయ్యాన్ని వెళ్ళగొడతాడు కదా, మీరు ఆయన శిష్యులే కదా, కాకపోతే మా అబ్బాయిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అంటే, మరి ఆ శిష్యులు ఏం చేశారో, మరి ఆ దెయ్యం వెళ్ళనంటే వెళ్ళనా నేను. కొన్నిసార్లు దెయ్యాలు మేము వెళ్ళమంటే వెళ్ళమంటాయి. అంటే మనకు విశ్వాసం లేనప్పుడు ఆ దెయ్యాలు మన మాట వినవు. ప్రభు ఏమన్నా అంటే, విశ్వాసం ఉంటే దెయ్యాలు కూడా వెళ్ళగొడతాయి, విశ్వాసంతో వెళ్ళగొట్టాలన్నాడు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం ఉండాలి మీతో? ఒక దెయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయినారు, ఒక చీకటి శక్తిని వెళ్ళగొట్టలేకపోయినా అని ప్రభు వారు వారిని మందలిస్తున్నాడు. కాబట్టి మనకి ప్రభుతో మనం ఎంత సన్నిహితంగా ఉంటామో అంత శక్తి అనేది మనకు వస్తుంది, అంత విశ్వాసం అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో, స్తుతించటంలో, ఆరాధించటంలో, వాక్యాన్ని ధ్యానించటంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ వాక్యము వినటం వల్ల విశ్వాసము కలుగునన్నారు. అంటే మనం ప్రభుతో సన్నిహితంగా ఉన్నప్పుడు, వాక్యంని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి విశ్వాసం పెరుగుద్ది. ఆ విశ్వాసము వల్ల మనకి అధికారం అనేది వస్తుంది, శక్తి అనేది వస్తుంది. అప్పుడు మనం ఆ శక్తితో, అధికారంతో మనం ప్రకృతిని కూడా శాసించవచ్చు, మరి కొండల్ని పెకిలించవచ్చు, దెయ్యాల్ని కూడా వెళ్ళగొట్టవచ్చు. ఎందుకంటే ఆ శక్తి మనలో ఉంటుంది. ఆ మనలో నుంచి శక్తి అనేది బయటికి ఉబికి వస్తూ ఉంటుంది. ఆ శక్తితో మనము కార్యాలు చేయొచ్చు. దయ్యము వెళ్ళిపో, దయ్యము వెళ్ళిపో అంటే వెళ్తుందా?
యేసు నామమున నిన్ను వెళ్ళగొడుతున్నాను అన్నప్పుడు ఆ దెయ్యం గజ 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 వణికి వెళ్ళిపోతుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాష్ ది అవుట్ అని మనం అధికారంతో అన్నప్పుడు ఆ దెయ్యం కూడా గజ 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 వణికిపోయి వెళ్ళిపోయి. మనం ప్రభు శిష్యులంగా ఉంటున్నప్పుడు, ప్రభు బిడ్డలంగా ఉంటున్నప్పుడు మనలో ఏ తప్పు ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. ఎందుకంటే మనలో పాపం పెట్టుకొని దెయ్యం వెళ్ళిపో అంటే అదేముంటుందంటే, నీ సంగతి తెలుసు, నీ బతుకు తెలుసు, నువ్వేంద్రా నన్ను వెళ్ళగొట్టేది, నీలాంటి వాళ్ళని చాలామంది చూసినా పో అని వీలైతే మీదపడి దాడి కూడా చేస్తారు. కాబట్టి దయ్యాలతో మనం ఆట ఆడుకుందామంటే వీలు లేదు, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించాలి, ప్రభు మనల్ని మెచ్చుకునే విధమైన జీవితం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దయమా వెళ్ళిపో అంటే అది వెళ్ళదు. కాబట్టి విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండల్ని మనం పెకిలించగలం, మొట్టమొదటి పాయింట్. రెండోది దెయ్యాన్ని వెళ్ళగొట్టగలం, ఆవగింజంత విశ్వాసం. మరి మూడోది ఇంకా మనం ఏం చేయగలమో చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభు మీరు 5 నుంచి చదువుతా. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ మొట్టమొదటిది కొండలు పికిలించబడతాయి, వెళ్ళి సముద్రంలో పడతాయి. రెండోది దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. మూడోది కంబలి చెట్టు వేళ్లతో సహా లేచి సముద్రంలో పడుతుంది. మరి కంబలి చెట్టు అంటే మేడి చెట్టు అని కూడా మనం అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సికమోర్ ట్రీ అనేది. అంటే ఈ కంబల చెట్టు అనేది వేళ్ళు చాలా లోతుగా పోతాయి అంట, 30 అడుగుల దాకా పోతాయి. అది పెరిగేదే 30 అడుగులు, మళ్ళీ అది లోపలికి పోయేది కూడా ఒక 30 అడుగులు పోద్దంట. అటువంటి కంబల చెట్టు, దాని మామూలుగా గడ్డపారతో కొట్టి పీకేది కాదు అది. దాని వేలతో సహా తీయాలంటే 30 అడుగులు తవ్వి తీయాల. కానీ అటువంటి కంబలి చెట్టు కూడా 30 అడుగుల లోతులో ఉన్న వేరు కూడా దడామని పైకి లేచి ఎగిరి సముద్రంలో పడుద్దని ఇక్కడ ప్రభువారు సెలవిస్తుంది. అంటే విశ్వాసానికి అంత శక్తి ఉంది అని ప్రభువారు పదే పదే చెప్తున్నాడు. మనం విశ్వాసము కలిగి జీవించాలి. అదే ఇందా చెప్పుకున్నాం, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయిన, అంటే దేవుని మీద విశ్వాసం ఉంది ఆయనకి. నా ప్రభు నాకు సాయం చేస్తాడు, నా ప్రభు నన్ను నేను అడిగింది ఇస్తాడు, నా ప్రభు నన్ను అభివృద్ధిలో తీసుకుని వస్తాడు, నా యేసయ్య నాకు జాబ్ ఇస్తాడు, నా యేసయ్య నాకు కావలసిన అన్నీ ఇస్తాడు అని విశ్వాసంతో నువ్వు గుండెల నిండా విశ్వాసం కలిగి ఉంటే ఇక నిన్ను ఎవ్వడేం చేయలేరు. దేవుని ఆశీర్వాదాలు ఆపడం ఎవ్వడి తరం కాదు. ఎందుకంటే అది నీకు ప్రభువుకి ఉన్నటువంటి విశ్వాసం. మధ్యలో ఎవడు రావటానికి వీల్లేదు, రాడు కూడా, వచ్చినా కానీ అది వ్యర్థమైపోతుంది. వాడి నీకు విశ్వాసం కనుకున్నట్టయితే నిన్ను ఏ శత్రువు కూడా ఏమి చేయలేడు.
నేను ఎవడు తొక్కాలన్నా తొక్కలేడు, నేను ఎవడు వెనక్కి లాగాలన్నా లాగలేడు. ఓన్లీ విశ్వాసం. కాబట్టి కంబలి చెట్టు కూడా పెళ్ళగింపబడి సముద్రంలో వేయబడి, మరి ఇప్పటి వరకు కూడా ఎవరు అట్లాంటి విశ్వాసము చూపినట్లు మనకు తెలియదు. ఎవరు కూడా ఓ చెట్టు, అది కంబల చెట్టే కాదు, కంబల చెట్టుకే 30 అడుగులు అయితే మిగతా చెట్లకి అన్నీ అంత ఉండదు. కొంచెం కొంచెం ఉంటాయి. గడ్డి ఉందనుకోండి, ఇది ఒక మోర అంతరేమో, ఈ మోర దాకా తవ్వితే గడ్డి వేర్తో సహా తీయచ్చు. కాబట్టి అన్ని చెట్లకి వేర్లు 30 అడుగుల్లోకి పోవు. అంటే ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, కానీ 400 అడుగులు పోయే చెట్లు కూడా ఉన్నాయి, కానీ ఎక్కడో వేరే దేశాల్లో ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ప్రభువారు చెప్తున్నారు. అక్కడ ఉన్న చెట్ల గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆ దేశంలో ఉన్న చెట్లలో అది మరి లాంగెస్ట్ రూట్ అనమాట. అది కూడా పెళ్ళగించబడింది. కాబట్టి మనం ఆవగింజంత విశ్వాసం ఉండాలంటే, మనం ఆవగింజంత విశ్వాసం ఉండటానికి మనం ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూ ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించినప్పుడే ఆవగింజంత విశ్వాసం మనకు వస్తుంది. ఏదో ఒక 2 వచనాలు బైబిల్ చదువుకొని, ఏదో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని, ఏదో ఒక చిన్న పాట పాడుకొని, ఏదో ఒక నిమిషం స్తుతించి నాకు ఆవగింజంత విశ్వాసం రావాలంటే నీకు ఎప్పటికీ రాదు. మనం ప్రభుని హత్తుకొని ఉండాలి. మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అర్థం అనుకుంటాను. చెట్టుకి మంచు ఉంటే ఏమవుతుందంటే అది పచ్చగా పెరుగుతుంది. మరి కీర్తనలు 1 అధ్యాయంలో చూస్తాం, యోరను అది ఆ నది యోరను నాటబడినది, ఆగువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అని మనం చూస్తాం. అతను చేయదంతయు సఫలము. మనం చేసేదంతా సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఆవగింజంత విశ్వాసం. మరి ఇంకొక సంఘటన చూసుకుందాం. మొట్టమొదటిది కొండలు పెకిలించబడతాయి, రెండోది దెయ్యాలు ఎల్లగొట్టబడతాయి, మూడోది చెట్లు పెకిలించబడతాయి, సముద్రంలో పడతాయి. ఎప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే. నాలుగోది మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం, వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్న మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయన. ఇక్కడ నాలుగోది, మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే గాలిని సముద్రాన్ని కూడా ఆపివేయవచ్చు. మరి పేపర్లు వేస్తారు, తీరం దాటబోతుంది, తుఫాన్ రాబోతుంది, మరి వాయుగుండం పడింది బంగాళాఖాతంలో, ఈ అందరినీ కూడా ఖాళీ చేసుడు, మరి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ప్రభువారు ఏమన్నా అంటే, గాలిని సముద్రాన్ని కూడా మనం, గాలిని తుఫాన్ను కూడా మనం ఆపవచ్చు, మనకి ఆవగింజంత విశ్వాసం. అక్కడ తీరం దగ్గర ఉన్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి గాలి ఆగు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తుఫాను ఆగు, యేసు నామంలో ఆగమని గద్దిస్తున్నా అన్నప్పుడు గాలి తుఫాను ఆగిపోతుంది. ఆవగింజంత విశ్వాసం. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. మనం దేవుని బిడ్డలకి దేవుడు అధికారం ఇచ్చిండు.
పాములను తొక్కే అధికారం, తేలను తొక్కే అధికారం. అవి కాటేసినా ఏం కావు, తేలు కుట్టినా ఏం కాదు. ఎందుకంటే మనకి ఆవగింజంత విశ్వాసం. పౌలుకి పాము గరిచింది. ఇక్కడ పాము గరిస్తే అక్కడ లోకల్ పీపుల్ ఏమనుకున్నారంటే ఈడేవిడో పాపాత్ముడు లాగున్నాడు, చచ్చిపోతాడు 2 నిమిషాలు అనుకున్నాడు. అది మనిషి జ్ఞానం. మనిషి జ్ఞానాన్ని బట్టి పాము గరిస్తే మనుషులు చచ్చిపోతాడు, డాక్టర్ కూడా చెప్తాడు. కానీ ఆయన పావును అట్ట వదిలేశాడు, మళ్ళీ ఇట్టా చలి కాసుకుంటా కూర్చున్నాడు. అరే ఏమవ్వలేదు ఏందిరా పావు అంటే, ఆయన విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంది పౌలుకి. అందుకనే ఏమన్నంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నాకున్న ఆవగించేంత విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అని ఆయన చెప్తున్నాడు. అంటే పౌలంత భక్తుడికే ఆవగింజంత, అలాంటి భక్తులకి ఆవగింజంత విశ్వాసం. మనం కూడా పౌలు లాంటి భక్తులం అయితే మనకు కూడా ఆవగింజంత విశ్వాసం. అంటే ఆవగింజలో మనకి 1000వ వంతు విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆవగింజ అంత లేదు, ఆవగింజ చిన్నగా ఉంటుంది, అందులో మనకి ఆవగింజంత విశ్వాసం లేదు, 1000వ వంతు విశ్వాసం ఉంది. మరి ఏలియా కానీ ఎలీషా కానీ దుప్పటి తీసుకొని యోర్దాను నది మీద ఇట్లా కొడితే అది 2 పాయలు అవుతాయి. అంటే గొప్ప గొప్ప భక్తులకి ఆవగింజంత విశ్వాసం ఉంది, అంతకంటే ఎక్కువే ఉందేమో. కానీ అంత ఉంటే చాలని ప్రభువారు మనకి సెలవిస్తుంది. కాబట్టి గాలి సముద్రం కూడా ఆగిపోయింది. వాళ్ళు భయపడుతున్నారు శిష్యులు, వాళ్ళు జాలర్లు, అందులో కొంతమంది జాలర్లే భయపడుతున్నారు. అయ్యో గాలి సముద్రం తుఫాను వస్తుంది అంటే, ప్రభువారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు మీరు, ఆగా అని ప్రభువారు గద్దించినారు. కాబట్టి మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. మన భవిష్యత్తు మీద భయం, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మన దగ్గర కావాల్సిన వనరులు లేకపోవచ్చు, మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మన గుండెల్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రభు మీద మనం హ్యాపీగా ఈ లోకంలో జీవించు. అన్యులు భయపడతారు, దేవుడు ఎరుగని వారు భయపడతారు, యేసయ్య లేని వారు భయపడతారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆవినంత విశ్వాసము కలిగి ఈ లోకంలో సంతోషంగా ముందుకు పోదాం. దేవుడి వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమేన్.